నిర్మల్లో నేను గెలిచిన 15 రోజుల్లోనే జనవరిలో నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసైన్ భూముల విషయంలో, చెరువుల విషయంలో, కుంటల విషయంలో జరుగుతున్నటువంటి అక్రమాల విషయంలో, ముఖ్యంగా డిమార్ట్ లో ఉన్నటువంటి 256 సర్వే నంబర్ చెన్నై కింద ఉన్నటువంటి మరి 4 ఎకరాల 29 గుంటల భూమిలో డిమార్ట్ కట్టినటువంటి అంశంలో నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి ఆధారాలతో సహా నేను సబ్మిట్ చేసిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత రాష్ట్ర మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి బిజినెస్ కి ఏమని చెప్పేసి చెప్తే వారు ఎండార్ చేసిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత ఇక్కడ ఆర్డీఓ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని కూడా పారావైజ్ దాని మీద మేము కామెంట్ చేసి దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్తో సహా, ఆధారాలతో సహా, ఇది ప్రభుత్వ భూమిగా రుజువులతో సహా మళ్ళీ మేము వారికి పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము పంపించిన తర్వాత ఇప్పటి వరకు దాని మీద ఇంకా చర్యలు తీసుకోలేదు. దీని మీద ఈ నెలాఖరు లోపల నేను ముఖ్యమంత్రి గారికి బిజినెస్ కోసం పెట్టడమే కాకుండా అసెంబ్లీలో దీని మీద చర్చించడమే కాకుండా న్యాయస్థానానికి కూడా వెళ్లి దీనిని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా నేను పోరాటం చేస్తానని చెప్పి గతంలో మాట ఇచ్చాను. ఆ మాట కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ భూముల్ని భావి తరాలకు ఉండాల్సినటువంటి భూముల్ని కాపాడడం కోసం చిత్తశుద్ధిగా నేను పనిచేస్తున్న సంగతి నా ప్రధానికారికి నేను చెప్పదలుచుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యం, మొన్ననే ఇక్కడ కొండాపూడి దగ్గర కూడా ఎవరో చెరువులో కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా మరి నిన్ననే నేను పేపర్లో చూసిన ఎంఆర్ఓ గారు దాన్ని డిమాలిష్ చేసిన సంగతి మీకు తెలుసు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ఊరుకునే సమస్య లేదు. అదే మాదిరిగా గతంలో ఆక్రమించినటువంటి భూములు కూడా అన్యాక్రాంతం అయ్యే సమస్య లేదు. వాటిని కాపాడుకోవడానికి శాయశక్తులా మేము పోరాటం చేస్తున్నాం. కొంచెం సమయం పడుతుందేమో కానీ న్యాయం గెలుస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో మీకు తెలుసు 42 ఉద్యోగుల అంశంలో కూడా గతంలో నేను పోరాటం చేసి న్యాయ పోరాటం కోసం హైకోర్టును ఆశ్రయించిన రోజు ఈయనతో ఏమైతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కొంచెం డిలే అయిందేమో కానీ ఈరోజు ఆ అంశంలో కలెక్టర్కి నెల జైలు శిక్ష పడ్డది. కమిషనర్ సస్పెండ్ అయ్యాడు. 42 ఉద్యోగాలు ఈరోజు రెగ్యులరైజ్ వేరే రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నాం. అంటే గతంలో నేను ఏ రకంగా పోరాటం చేసి 42 మందికి న్యాయం చేయడానికి నేను వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసిందో ఆ రోజు అపహాస్యం చేసిన వాళ్ళు కూడా ఈ రోజు హర్షిస్తున్నారు కదా. ఈ రోజు కూడా నేను మాటిస్తున్నా. నేను కొంచెం న్యాయ పోరాటంలో చిక్కులుంటాయి. చాలా మంది కరెక్టెడ్ ఆఫీసర్స్ అడ్డుపడతా ఉంటారు. ఎంతో మంది మరి కరెక్ట్ పొలిటీషియన్స్ కూడా అడ్డుపడతా ఉంటారు. మరి ఎన్నో చిక్కులు ఎదుర్కొని పోరాటం చేయాల్సి ఉంటుంది. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా నేను ఎంచుకున్నటువంటి ఈ న్యాయ పోరాటంలో న్యాయం చేయడమే కాకుండా ఖచ్చితంగా నేను మాటిచ్చిన దాని ప్రకారం డిమార్ట్ బిల్డింగ్ ని తప్పకుండా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఆ బిల్డింగ్ ఏమన్నా ఎంక్రోచ్మెంట్ ఉంటే కూలగొట్టించి అక్కడ నేను ఫెన్సింగ్ వేయించే బాధ్యత నాది. దానికోసం ఎంత పెద్ద న్యాయ పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలియజేస్తున్నాను.